యోనా అవిధేయత పొరపాటు కాదు, అది అతను తెలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. దేవుడు వెళ్ళు అన్నాడు. యోనా మాటలతో ఎదురు చెప్పలేదు, కానీ దేవుడు చెప్పని దిశను యోనా ఎంచుకున్నాడు. యోనా దారి తప్పలేదు. దేవుని స్వరం వినపడకూడదని పారిపోయాడు. అయినా దేవుడు అతను వదిలేలేదు. ఆయన స్థానంలో మరొకరిని వెతుక్కోలేదు. దేవుడు ఒక పెద్ద చేపను సిద్ధం చేశాడు. అతను అంతం చేయడానికి మాత్రం కాదు, అతను శిక్షించడానికి అంతకన్నా కాదు, కేవలం అతన్ని మార్చడానికి అనేటువంటి కృప మాత్రమే. ఆ చేప కడుపులోని గాఢాంధకారంలో యోనా చివరిసారిగా అదంట నిజంగా ప్రార్థించాడు. దేవుడు నీ పని అయిపోయింది అంగీకరించలేదు. దేవుడు మళ్ళీ మాట్లాడాడు. లే, వెళ్ళు అని పలికాడు. అదే పిలుపు, అదే బాధ్యత. కానీ ఈసారి విరిగినటువంటి హృదయం. యోనా ప్రసంగం ప్రారంభించక ముందే దేవుడు క్షమించాడు. అతను ఎవరో నిరూపించక ముందే దేవుడు అతన్ని పునరుద్ధీకరించాడు. పిలుపు నుండి పారిపోయినంత మాత్రాన అది రద్దు అవ్వదు. ఆలస్యమైనంత మాత్రాన అవకాశం పోయినట్టు కాదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంతా అయిపోయింది, నేను ఘోరంగా ఓడిపోయాను అని నువ్వు అనుకుంటున్నావా? కానీ దేవుడు ఎప్పటికీ చెప్తున్నాడు, లే, వెళ్ళు, నీ గమ్యస్థానానికి చేరుకో. మన దేవుడు అవకాశాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆయన మళ్ళీ పిలుస్తాడు, మళ్ళీ నిన్ను నమ్ముతాడు, మళ్ళీ నిన్ను నీ గమ్యస్థానానికి చేరేలా నిన్ను పంపిస్తాడు. నీ తప్పులు దేవుడిని ఆపలేవు, ఆలస్యమైనా సరే ఆయన యోచనను రద్దు చేయలేవు. ప్రియ సంగమా, దేవుడు నీ కోసం సిద్ధము చేసినటువంటి ఆ మరో అవకాశం, అది ఇప్పటికే నీ వైపు కదులుతుంది. అది పొందుకునే సత్తా నీ దగ్గర ఉన్నదా? తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చే సత్తా నీ దగ్గర ఉందా? అటువంటి కృప దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్.